తెనాలి రామలింగం పేరు తెలియని పిల్లలుండరు. అతనికి ఆ పేరు ఎలా వచ్చిందనుకున్నారు? తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగం అయ్యాడు. ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు. చిన్నప్పటి నుంచి రామలింగం వట్టి చిలిపివాడు. ప్రతి వాళ్ళని పేరు పెట్టేవాడు. అతనికి నదురు బెదురు ఏ కోశాన ఉండేది కాదు. తనకు నచ్చిన విధానాన్ని ఎక్కిరించడంలో మునగాడు. ఒక రోజున రామలింగం వీధిలో ఆడుకుంటున్నాడు. ఒక యోగి ఆ దారిన పోతూ అతన్ని చూచాడు. రామలింగం రూపురేఖల్లోనూ అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి. వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గరికి పిలిచి శక్తి మంత్రం ఉపదేశించి ఇలా చెప్పాడు: నాయనా, ఈ మంత్రం 1000 సార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే దేవి నీకు ప్రత్యక్షమవుతుంది. 1000 తలలతో కనిపిస్తుంది. నీవు భయపడకూడదు. అప్పుడు దేవి మెచ్చి నీవు కోరుకున్న వరం ఇస్తుంది అని చెప్పి యోగి వెళ్ళిపోయాడు. ఒక మంచి రోజు వచ్చిందాకా ఆగి ఆనాటి అర్ధరాత్రి పూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్ళి యోగి చెప్పిన మంత్రం 1000 సార్లు జపించాడు. కాళికాదేవి వెంటనే 1000 తలలతో ప్రత్యక్షమైంది. రామలింగం భయపడలేదు. అతనికి ఏమి తోచిందో ఏమో ఫక్కున నవ్వాడు. దేవి రామలింగాన్ని ఎందుకబ్బాయి నవ్వుతావు అని అడిగింది. మీరు కోపగించుకోనంటే మనవి చేసుకుంటాను అన్నాడు జంకు లేకుండా రామలింగం. దేవి సరేనన్నది. రామలింగం అప్పుడు చెప్పాడు: అమ్మా, మాకు ఒకటే ముక్కు, కానీ 2 చేతులున్నాయి. ఎప్పుడన్నా జలుబు చేస్తే ఒక ముక్కు చీదుకోవడానికి 2 చేతులు చాలడం లేదు. ఇక మీకా 1000 తలలు. కర్మజాలక జలుబు చేస్తే ఆ 1000 ముక్కులు చీదుకోవడానికి ఈ 2 చేతులు ఎలా చాలుతాయి అని నవ్వు వచ్చింది. దేవి కూడా అతని మాటకు నవ్వి, నాయనా, నన్ను చూచి నవ్వినవాడవి, ఇక నువ్వు ఎవరిని చూచి నవ్వవు గనక నీవు తప్పకుండా వికట కవి అవుతావు అంది. రామలింగం నమస్కరించి, తల్లి, ఎటు తిప్పి చదివిన చెడని మాట వరంగా ఇచ్చావు. ఇంతకంటే నాకు ఏమి కావాలి అన్నాడు. కాళిక అతని తెలివితేటలకు మెచ్చుకున్నది. వికట కవి అనే మాట ఎటు తిప్పినా మారేది ఏమి ఉంది? దేవి సంతోషించి మరొక వరం కూడా అతనికి ఇచ్చింది. నీవు రాజసంస్థానంలో విదూషకుడవు అవుతావు. అంతేకాదు, నీలాగా పద్యం కూర్చడం మరొకరికి చేత కాదు అని ఆశీర్వదించింది. రామలింగం వికట కవిగా ప్రసిద్ధికెక్కాడు. ఆయన పేరుతో ఎన్నో హాస్య కథలు ఉన్నాయి. ఇవి కాక వీరు 2 మహాకావ్యాలు రాశారు. ఉద్భటారాధ్య చరిత్ర 1, పాండురంగ మహత్యం 2. పెద్దవాళ్ళయి నాకు మీరు వాటిని చదువుతారు కదూ.